హాయ్ గైస్, భర్తీ రంగల్ అనే మూవీ అయితే రివ్యూ అనమాట గైస్. సో మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ నాకు బాగానే అనిపించింది గైస్, సూపర్ గా అనిపించింది అనమాట. ఎందుకంటే చాలా రోజుల తర్వాత హీరోకి మంచి ఎలివేషన్, దాంతో పాటు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ సెట్ చేసిన మూవీ అయితే ఇదే అని చెప్తాను అనమాట. మూవీ అయితే నాకు బాగానే అనిపించింది. అక్కడక్కడ కొద్దిగా లాగ్ అనిపించిన ఒక ఫ్లో లో అయితే మూవీ మేకింగ్ చేయడం వల్ల నాకు అంత బోర్ అయితే అనిపించలేదు. ఒకవేళ అయితే మూవీ వెళ్ళినట్టు అయితే అనిపించింది అనమాట. ఇక మూవీ చూస్తున్నప్పుడు నాకైతే ఒక ఫీల్ అయితే కలిగింది అనమాట. ఎందుకంటే ఇది పాతుతల అనే మూవీ అయితే ఉంటది అనమాట. సో అది కొద్దిగా రీమేక్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. సో ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మూవీ ప్లాట్ ఏంటంటే మన హీరో శివకుమార్ గారు వచ్చేసి లాయర్ అనమాట. సో ఆయన కేసు వేసిన స్టీల్ ప్యాంట్ కోసం అయితే పోరాడుతూ ఉంటారు. సో ఒక స్టేజ్ తర్వాత తను లాయర్ నుంచి గ్యాంగ్స్టర్ గా ఎలా మారారు అనేది మూవీ ప్లాట్ అన్నమాట. అది మనకి మూవీకి టర్నింగ్ పాయింట్. సో మూవీకి హైప్ కూడా అక్కడే ఉంటది అనమాట. ఇక మూవీకి మనకి ప్లేసెస్ గురించి మాట్లాడితే, హీరో ఎలివేషన్ ఏదైతే ఉందో లాయర్ నుంచి గ్యాంగ్స్టర్ గా మారిన సిచ్యువేషన్స్, అది బాగా అనిపించింది. ఇక మెయిన్ సిస్టర్ అండ్ బ్రదర్ బాండ్ కూడా బాగా చూపించారు అనమాట. అలాగే మనకి హీరో లుక్స్ ఏదైతే ఉందో కొద్దిగా డిసప్పాయింట్ అయిన సిచ్యువేషన్స్ అక్కడే అనమాట. ఇక మూవీ బ్యాక్గ్రౌండ్, దాంతో పాటు సాంగ్స్, బీజిఎంస్ కూడా బాగానే అనిపించింది. ఇక ఓవరాల్ గా మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఓకే గైస్. మైనస్ విషయానికి వచ్చేస్తే ఏంటంటే, నాకు లుక్ కొద్దిగా తేడా అనిపించింది. దాంతో పాటు మనకి ఫస్ట్ హాఫ్ దగ్గర ఒక 30 minutes అయిపోయిన తర్వాత కొద్దిగా లాగ్ అయితే నడిపించింది అనమాట. అక్కడ స్క్రిప్ట్ కొద్దిగా స్లో అయినట్టు అనిపించింది. దాని తర్వాత ఇక అంత పెద్దగా అయితే నాకు మైనస్ ఏం అనిపించలేదు. సో ఓవరాల్ గా మాట్లాడుకోవాలంటే బెటర్ గైస్, నాకైతే మంచి ఫీల్ అయితే వచ్చింది అనమాట. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఒక స్టార్టింగ్ 30 minutes ఎలా ఉంటదంటే కొద్దిగా లాగ్ నడిచినట్టు అయితే అనిపిస్తుంది గైస్. దాని తర్వాత నుంచి మనకి ద రూల్ బిగిన్స్ అన్నట్టు ఒక ఇంటర్వెల్ అయితే పడుతుంది. దాని తర్వాత నుంచి సెకండ్ హాఫ్ మనకి ఏంటంటే లాయర్ నుంచి గ్యాంగ్స్టర్ గా మారిన సిచ్యువేషన్స్ ఏదైతే ఉందో అది మూవీకి హైప్ అని చెప్పొచ్చు. దాని వల్ల మనకి మూవీ కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్ గా మనకి మూవీ సెకండ్ హాఫ్ ఒక హైప్ అనే చెప్తా అనమాట. దాని తర్వాత క్లైమాక్స్ 10 minutes కొద్దిగా హైప్ ప్లాన్ చేస్తుంటే బాగుండు అన్న సిచ్యువేషన్ ఫీల్ అయితే కలిగింది అనమాట. అంటే సింపుల్ గా ముగించినట్టు అయితే అనిపించింది. సో అది మూవీ గురించి మాట్లాడుకుంటే ఓకే గైస్, మూవీ అయితే బాగానే అనిపించింది. ఓవరాల్ గా అయితే మూవీ ఆ ఎలివేషన్స్, ఫైటింగ్ సీక్వెన్సెస్, మంచి బ్యాక్గ్రౌండ్, దాంతో పాటు నాకు బాగా అయితే అనిపించింది అనమాట. లాగ్ లేకుండా కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే ఉంటది కాబట్టి సో ఓవరాల్ గా అయితే మూవీ ఓకే అనే చెప్తాను. ఇక మూవీకి నేను రేటింగ్ వచ్చేసి 5 అయితే 2.9 అయితే ఇస్తాను గైస్.